దేశంలోని అత్యున్నతమైనటువంటి స్థానం తర్వాత రెండో వైస్ ప్రెసిడెంట్గా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం కానుంది. అటు బీజేపీ నుంచి అటు విపక్ష నేతల నుంచి కూడా ఇద్దరిని ఖరారు చేసినటువంటి సంగతి. ఆ యొక్క ఇద్దరి గురించి మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జననం నుంచి వారు అందించినటువంటి సేవలు కావచ్చు, ఆ యొక్క ప్రజలకు వారి దగ్గరలో ఉన్నటువంటి సేవలు కావచ్చు, వాళ్ళ బలహీనతలు కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వారు, నిజంగా ఈ యొక్క పదవికి ఎంత వరకు అర్హులో కూడా మనం పూర్తిగా ఈ యొక్క చాట్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోటీలకు సంబంధించినటువంటి ఇద్దరిని ఖరారు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ముఖ్యంగా బి సుదర్శన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తను 1946 జూలై 8వ తారీఖున జన్మించడం అయితే జరిగింది. తన స్వగ్రామం రంగారెడ్డి జిల్లా అయినటువంటి మన తెలంగాణలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఆకుల మైలారం అనే ప్రాంతంలో తను జన్మించారు. అయితే ముఖ్యంగా అక్కడ జన్మించిన తర్వాత తను బిఏ చదవడం, లా చదవడం, తర్వాత ఆ యూనివర్సిటీలు అంతా కూడా విద్యాభ్యాసం అంతా కూడా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రానికే కాదు గౌహతి, గోవా లేదంటే గోవాకు చెందినటువంటి సుప్రీంకోర్టు జడ్జిలలో కూడా తన సేవలు అందించినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఉస్మానియా యూనివర్సిటీలో తన విద్యాభ్యాసం అంతా కూడా కంప్లీట్ చేయడం అయితే జరిగింది. 1988 ఆగస్టులో ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు హైకోర్టు ప్లీడర్గా కూడా తను నియామకం అవ్వడం, అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తనకున్నటువంటి స్థాయిలో తనకున్నటువంటి అన్ని విధాల్లో కూడా ఏపీ హైకోర్టులో ఉన్నత స్థానంలో తను సేవలు అందించడం అయితే జరిగింది. చూడొచ్చు 1988 ఆగస్టులో హైకోర్టు ప్లీడర్గా నియామకం, 1993 మేలో కూడా ఏపీ హైకోర్టు అడిషనల్ జడ్జిగా కూడా నియామకం అయ్యారు. అడిషనల్ జడ్జితో పాటు ఆ ప్లీడర్గా ఉన్నటువంటి తను అడిషనల్ జడ్జిగా అటు సేవలు కూడా అందించడం అయితే జరిగింది. 2005 డిసెంబర్లో గౌహతి హైకోర్టు ఏదైతే చీఫ్ జస్టిస్గా పదోన్నతి కూడా తనకు లభించడం అయితే జరిగింది. కంప్లీట్ ఎల్ఎల్బి చదివినటువంటి తను ఒక అడ్వకేట్గా, ఒక ప్లీడర్గా, ఒక జడ్జిగా, ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అడిషనల్ జడ్జి నుంచి కావచ్చు చీఫ్ జస్టిస్ కూడా 2005 తనకు ప్రమోషన్ రావడం, గౌహతిలో హైకోర్టు సంబంధించినటువంటి అక్కడ కూడా తన సేవలు అందించారని చూసుకోవచ్చు. దాదాపు 2005 నుంచి 7 దాకా అక్కడ చేసి 2007 నుంచి 2007 నుంచి 11 వరకు సుదీర్ఘంగా సుప్రీంకోర్టు జడ్జిగా కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి తన సేవలు కూడా మనకు అందించడం అయితే జరిగింది. దాదాపు అక్కడ గౌహతి ఏదైతే చీఫ్ జస్టిస్గా ఒక అడిషనల్ జడ్జిగా తను పనిచేశారో, అడిషనల్ జడ్జి నుంచి నేరుగా హైకోర్టు జడ్జి మారడం, హైకోర్టు జడ్జి నుంచి డైరెక్ట్ మనకు సుప్రీంకోర్టులో కూడా ఒక చీఫ్ జస్టిస్గా తనకు సేవలు అందించాడు. చూడొచ్చు సుప్రీంకోర్టు జస్టిస్గా కూడా జడ్జిగా కూడా సేవలు అందించినటువంటి పరిస్థితి. తర్వాత కాలక్రమేణా గోవాకి మొట్టమొదటి లోకయుక్తగా పనిచేసినటువంటి సుదర్శన్ రెడ్డి కూడా ట్రాక్ రికార్డ్ ఉందని చెప్పొచ్చు. ఈ యొక్క ట్రాక్ రికార్డ్ అంతా కూడా ప్రజలకు తమ సమస్యలతో పాటు క్రైమ్ రిపోర్ట్స్ కావచ్చు, వేరే వేరే కారణాల చేత ఆ యొక్క ప్రతి ఒక్క అంశం కూడా తనకు ఒక జడ్జిగా, ఒక లాయర్గా, ఒక ప్లీడర్గా, ఒక చీఫ్ జస్టిస్, ఒక సుప్రీంకోర్టు జడ్జిగా కూడా తను పనిచేసి అత్యున్నత స్థానంలో కూడా తను పనిచేస్తారు. చూసుకోవచ్చు తనకున్నటువంటి అన్ని అర్హతలు. ఉపరాష్ట్రపతికి నియామకం అయిన తర్వాత కూడా తను విపక్ష నేతగా తనకు విపక్షంలో ఉన్నటువంటి వారికి కోరుకోవడం వల్ల చూడాలి ఈ బ్యాలెన్స్ అనేది తనతో పోటీ పడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా రాజకీయ అంశంలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతిని ఎన్నుకోబోతున్నారని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. తను వర్సెస్ తమిళనాడు నుంచి ఒక చీఫ్ పొన్నం స్వామి కూడా మనకు ఎన్నికయ్యడం అయితే జరిగింది. సిపి రాధాకృష్ణన్ అనే తన పేరు కూడా మనకంతా తెలుసు. ముఖ్యంగా 2024లో ఎవరైతే తమిళసై ఆ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారో అక్కడ కూడా ఎంపీగా పోటీ చేయడం వల్ల తను రిజైన్ చేసి వెళ్ళిపోవడం, అక్కడ ఉన్నటువంటి మనకు స్పెషల్ గా కూడా మనము తమిళనాడు చెందినటువంటి సిపి రాధాకృష్ణ కూడా మన తెలంగాణలో కూడా చేశారు ఒక రాష్ట్ర గవర్నర్గా. మనమంతా కూడా చూసే ప్రయత్నం చేద్దాం. తన పూర్తి పేరు వచ్చేసి చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. తమిళనాడుకు చెందినటువంటి ఈయనే సిపి రాధాకృష్ణన్ కూడా మనకంతా కూడా గొప్పగా పేరు పొందినటువంటి నాయకుడుగా చెప్పుకోవచ్చు. కానీ కంప్లీట్గా బీజేపీ వైపుగా కూడా మనకంతా అర్థమవుతుంది, తెలుస్తుంది కదా. 1957లో మే 4వ తారీఖున తను జన్మించడం అయితే జరిగింది. తను
జీవితాంతం కూడా జనసంఘ్ కావచ్చు బీజేపీలో కీలకంగా తను పనిచేసి ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ పొజిషన్కి వెళ్ళేంతగా రాధాకృష్ణన్ తనంతు సేవగా బీజేపీ పార్టీ కీలక నేతగా పనిచేయడం మనకంతా కూడా తెలుస్తా ఉన్నది. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి దాదాపు 1998 నుంచి బీజేపీగా ఎంపీగా గెలుపు, 1998 నుంచి 1999 వరకు 2 సార్లు ఎంపీగా గెలుపొందారు. దాదాపు 2 సార్లు గెలుపొంది బీజేపీలో ఎంపీగా గెలుపు అక్కడ ఒక్కటేసారి అనుకుంటా 1999 మరి ఏందో 2 సార్లు ఇచ్చారు. 2023లో కూడా ఫిబ్రవరి జార్ఖండ్ 2023లో జార్ఖండ్ కి రాష్ట్ర గవర్నర్ కూడా ఒక పదోన్నతి అయితే తమకు వచ్చిందని చెప్పొచ్చు. దాదాపు 2023 తన గవర్నర్ పదవి ఇచ్చిన తర్వాత 2024లో ఎవరైతే తమిళసాయి వెళ్ళిపోవడం అక్కడ నుంచి పోటీ నుంచి తను తెలంగాణకు అదనపు అడిషనల్ గవర్నర్ గా కూడా తనకు రాధాకృష్ణన్ బాధ్యతలు నిర్వహించారు. మన తెలంగాణ రాష్ట్రంలో అప్పటికే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. టిఆర్ఎస్ ప్రభుత్వం దాటిన తర్వాత ఆ టైంలో తను రాధాకృష్ణన్ వచ్చారు. 2024లో కూడా తన సేవలు హైదరాబాద్ లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో జార్ఖండ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా తన సేవలకు మనము అంతా కూడా సుపరిచితులు అని చెప్పుకోవచ్చు. 2024 జూలై 31 నుంచి మహారాష్ట్రకు 2024లో అంటే 2024లో మహారాష్ట్రలో బీజేపీ వచ్చిన తర్వాత అక్కడ గవర్నర్ కూడా పూర్తి స్థాయి గవర్నర్ కూడా తనకు పదవి రావడం, అక్కడ ఉన్నటువంటి 24వ గవర్నర్ గా కూడా తనకంతా కూడా చరిత్రను ఇచ్చేటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ యొక్క ఇద్దరి మధ్య ఒక సుదర్శన్ రెడ్డి కావచ్చు, సిపి రాధాకృష్ణన్ సంబంధించినటువంటి ఒక సదరన్ స్టేట్ నుంచి ఒకరైతే తమిళనాడు నుంచి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి స్థానాల్లోకెల్లా అక్కడ ఉన్నటువంటి ఐడియాలజీకి వెళ్ళా పూర్తిగా విభిన్నమైనటువంటి భాషాజాలంతో భావాజాలంతో తను తెరవేదికి తీసుకురావడం బీజేపీ, మరియు బీజేపీ నుంచి అటువంటి వ్యక్తిని తీసుకొస్తే మనకేం తక్కువ అంటూ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి భావాజాలం ఉన్నటువంటి తెలుగువారి వ్యక్తిని బి సుదర్శన్ రెడ్డిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఖరారు చేసింది. అది కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి ఖరారు చేయడం ఇదొక కీలక అంశంగా మారిందని చెప్పాలి. చూడొచ్చు, ఒక లాయర్ గా, ఒక ప్లీడర్ గా, ఒక అడిషనల్ జడ్జిగా, ఒక జస్టిస్ గా, ఒక సుప్రీంకోర్టు జడ్జిగా తనకున్నటువంటి సేవలు ఇవి. ఒక కేవలం బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల్లో కావచ్చు, ఏబీపీ కార్యకర్తల్లో కావచ్చు, జనసంఘ్ కావచ్చు, అక్కడ ఏదైతే మతపరమైనటువంటి పార్టీలో ఉన్నటువంటి ట్రాక్ రికార్డు ఉందో అది మాత్రం సిపి రాధాకృష్ణన్ అని చెప్పాలి. బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రమే తనకు జార్ఖండ్ లో పదవులు రావడము, లేకపోతే కోయంబత్తూరు నుంచి 1999 కావచ్చు, 1998 కావచ్చు, 2 సారిగా ఎంపీగా బీజేపీ నుంచి, అది కూడా బీజేపీ నుంచి ఎంపీగా గెలుపొందడం కూడా కంప్లీట్ బీజేపీ ఫ్యాక్ట్, బీజేపీ చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క స్టోరీ కలిగినటువంటి రాధాకృష్ణని వరించే అవకాశాలు ఉన్నప్పటికీ ఒక తెలుగు వారిగా, ఒక తెలుగు బిడ్డగా తనకంటూ ఒక స్థానం సంపాదించుకొని ఉస్మానియా యూనివర్సిటీలో తన విద్యాభ్యాసం కంప్లీట్ చేసుకొని మన రంగారెడ్డి జిల్లా నుంచి పోటీ చేస్తున్నటువంటి ఒక మేధావి, ఒక లాయర్గా పనిచేసినటువంటి బహుజన మేధావి, ఒక రెడ్డి సామాజిక వర్గాల నుంచి మనకంతా కూడా రిప్రజెంట్ అవుతా ఉన్నారు. దయచేసి ఇదంతా కూడా తెలంగాణ ఏపీలో ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా, ఎంపీలంతా కూడా ఎవరైతే ఓటు వేస్తున్నారో తన ఒక్కొక్క ఓటు కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఏదైతే బీజేపీకి ఎన్ని స్థానాలు బలం ఉన్నప్పటికీ ఈ యొక్క తెలుగు వారిని మీరు గౌరవించి గుర్తించి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును తనకు వేసే విధంగా, తనకు ఎన్నుకునే విధంగా కూడా ఉండాలి. ఎప్పుడైనా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకునేటువంటి సంప్రదాయం కొన్ని రోజులుగా మనం చూస్తుంటాం. కానీ ఈసారి మాత్రం విభిన్నంగా, ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి అపోజిషన్ పవర్ అలాంటిది. గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ అన్ని సీట్లు రాలేదు, అది పార్లమెంట్లో రాలేదు, రాజ్యసభలో మనకంతా తెలుసు. కానీ పార్లమెంట్లో ఈసారి బలమైనటువంటి నాయకులు ఉన్నారు, బలమైనటువంటి ప్రతిపక్షం ఉంది కాబట్టి తనను నియమించే, తనను ఎన్నుకునే అవకాశం ఉన్నప్పటికీ చూడాలి. ఈ యొక్క బరిలో ఉన్నటువంటి వీళ్ళిద్దరికీ పోటీగా ఇంకెవరైనా వస్తారా, లేకపోతే సంబంధించినటువంటి అపోనెంట్గా ఇంకెవరైనా వస్తారా అంటూ కూడా ప్రముఖులలో ఈ యొక్క 2 పేర్లు మాత్రమే వినిపిస్తాము. ఈ 2 మధ్యలో హోరాహోరీ పోటీ జరిగేటువంటి అవకాశం ఉన్నందున తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలుగు వారిని గౌరవించండి, ఒక తెలుగు నుంచి ఒక తెలుగు బిడ్డగా తన సేవలు అందించినటువంటి ఆ సేవల్ని గుర్తించి బీజేపీలో ఉన్నటువంటి నాయకులను కావచ్చు, కేసీఆర్ని కావచ్చు,
టీడీపీ చీఫ్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, బీజేపీ అక్కడ నాయకులను కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరంతా తెలుగువారు కాబట్టి తెలుగువారిని ఎన్నుకునేటువంటి ప్రయత్నం చేద్దామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. కట్ చేసి చూస్తే టీడీపీ హయాం ఉన్నప్పుడు ఒంటరిగా పోటీ చేసి 2024లో ఓడిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు 2024లో గెలిచిన తర్వాత అంతకుముందు ఓడిపోయింది. ఇప్పుడు ఎవరు హయాంలో వాళ్ళు గెలిచిళ్ళు? టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు. ఆ యొక్క అలయన్స్లో గెలిచిన తర్వాత మీకు బీజేపీకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు తప్ప సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఎందుకు మాట్లాడతారు, ఎందుకు పట్టించుకుంటారు? ఆ యొక్క ఒక క్షణం కూడా మీరు ఆలోచించకుండా వాళ్ళు బీజేపీకే ఓట్లేస్తారు. బీజేపీ మద్దతు తెలిపినటువంటి వ్యక్తులకే ఓటేస్తున్నారు అనే క్లియర్ సినిమా అర్థమవునప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు తెలుగు వారిని మాత్రమే గౌరవించే విధంగా తనను ఎన్నుకుందాం, తెలుగు వారి సత్తా చాటుదాం, తెలుగువారు మనకు ఎక్కడన్నా వెంకయ్యనాయుడు లాంటివి ఉన్నప్పుడు మన రాష్ట్రానికి ఏమేమి తెచ్చారో, ఏమేమి సహకరించారో కూడా మనకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఇది ఒక్కటే అర్థం చేసుకోనని చెప్పి కూడా తమ కళ్ళంతా కూడా బి సుదర్శన్ రెడ్డి గారి పైన ఉన్నది. ఈ యొక్క రానున్న బై ఎలక్షన్స్ ఉపరాష్ట్రపతికి ఎన్నిక కూడా ఈ యొక్క పోటీ అయితే ఇది హోరాహోరీగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అజయ్ ధన్కర్ ఎవరైతే ఉన్నారో అక్కడ ధన్కర్ వాళ్ళను చేశారా లేకపోతే వాళ్ళే రాజీనామా చేయించారా అనేక కోణాలు ఉన్నప్పుడు ధన్కర్ సార్ అయిన తర్వాత తనకు ఆరోగ్యం పట్ల తను రిజైన్ చేసిన తర్వాత ఈ ఇద్దరిలో మాత్రం పోటాపోటీగా నడిచేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క పోటాపోటీలో ఎవరైనా గెలిస్తే, మన తెలుగువారిగా గెలిస్తే మనకు కొంత గౌరవం ఉంటుంది. అదే తమిళనాడు నుంచి తెర మీదకి తీసుకొచ్చారు కాబట్టి తమిళనాడు అక్కడ కల్చర్ అంతా కూడా ద్రవిడియన్ కల్చర్. ఇప్పటికే తమిళనాడు మీద మా మీద హిందీ భాష రుద్దొద్దు, మా విధి విధానాలు వేరంతా కూడా చెప్పినప్పటికీ ఆ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతికి సపోర్ట్ చేస్తారా, అక్కడ ఉన్నటువంటి పార్టీస్ అంతా కూడా సపోర్ట్ చేస్తారా, స్టాలిన్ సపోర్ట్ చేస్తారా అంటూ కూడా పూర్తిగా మనం కొన్ని రోజుల్లో తేలేటువంటి అవకాశం అయితే మనకు కనబడతా ఉన్నది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.